أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఎల్లుండి 23 మార్చి అహ్మదీయా సంస్థ చరిత్రలో 23 మార్చి దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత గలదు. ఎందుకనగా 1889 మార్చి 23వ తేదీన అహ్మదీయా జమాఅత్లో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బైఅత్ను ప్రారంభించి జమాత్ను స్థాపించారు. వారి అవతరణ పూర్తిగా అల్లాహతాలా వాగ్దానము మేరకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణీల ప్రకారం ఉండెను. అప్పుడు ఇస్లాం నావ మునుగుతుండెను. ఇప్పటికీ కూడా ధార్మికంగా ముస్లింల పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉంది. వాస్తవానికి రాజకీయ పరంగా, ప్రాపంచిక పరంగా చాలా క్షీణస్థితి ఉన్నది. అయినను వారు తమ ప్రాముఖ్యతను, ప్రాబల్యాన్ని కోల్పోయినారు. ఏది సారాంశమేమనగా, అప్పుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయత్ తీసుకున్నప్పుడు ఇస్లాం పరిస్థితిని చూసి వారి హృదయం రక్త కన్నీరు కారుస్తుండెను. వారి హృదయంలో చాలా బాధ ఉండెను. ఇస్లాం మీద వరుసగా ఇతర మతాల ద్వారా దాడులు జరుగుతుండెను. ప్రత్యేకంగా క్రైస్తవ మతం తరపున వారికి సమాధానమిచ్చేవారే ఎవరు లేకుండిరి. ముస్లిం పండితులు కూడా అప్పుడు భయపడుతుండిరి. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండెననగా, చాలా ముస్లింలు ఇస్లాంను వీడి, అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండెననగా చాలామంది ముస్లింలు ఇస్లాంను వీడి లక్షలాది సంఖ్యలో క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుండిరి. అప్పుడు ముస్లింలు ఇస్లాం మీద దాడులు జరుగుతుండెను. హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం మాత్రమే అల్లాహతాలా ఆదేశంతో నిలబడి ఇస్లాం రక్షణ కొరకు ఒక దైవ వీరునిగా తమ పాత్ర పోషించారు. వారు అలైహిస్సలాం అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అనగా ఆర్య సమాజ్ కానీ, బ్రహ్మో సమాజ్ కానీ, క్రైస్తవ మతం కానీ, లేదా ఇతర మతాలు కానీ, లేదా మతాలను నమ్మనివారు కానీ, ఎవరైనా ఇస్లాం మరియు ఇస్లాం వ్యవస్థాపకులైన హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మీద తమ రచనలు, ఉపన్యాసాల ద్వారా భయంకరమైన దాడులు చేస్తున్నటువంటి వారికి సమాధానమిచ్చిరి. వారు బయత్ తీసుకోకముందే తమ ఈ బాధ వలన ఒక గొప్ప పుస్తకము రచించిరి, లేదా పుస్తకాలను రచించిరి. అవి బరాహినే అహ్మదియా పేరుతో ఖ్యాతి గడించినవి, చాలా ప్రాముఖ్యత పొందినవి. ఆరంభంలో 4 సంపుటిలను రచించిరి. వారికి సమాధానంగా ఆ 4 సంపుటులను రచించినారు. వారు శత్రువులు లేదా ఇస్లాం వ్యతిరేకులకు సాటిలేని సమాధానాలు అందులో వ్రాశారు. ఈ పుస్తకములను వారు
రచించినారు. దాని మొదటి భాగము 1880లో, తర్వాత 1882లో, మరలా 1884లో రచించినారు. అందులో పవిత్ర ఖురాన్ దైవ శాసనమని, సాటిలేని గ్రంథమని, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన సత్యమైన చివరి ప్రవక్త అని రద్దు చేయబడలేని నిదర్శనాలను ప్రచురించారు. దీనికి తోడుగా వారు ఇట్లు సవాలు విసిరారు: ఈ నిదర్శనాలను ఎవరైనా రద్దు చేసినట్లయితే వారు ఎంతవరకు వ్రాశారనగా, దీనిని మీరు 3వ భాగము లేదా 4వ భాగము లేదా 5వ భాగము కూడా మీరు రద్దు చేసినట్లయితే, మీ నిదర్శనాలను ఇచ్చినట్లయితే, నా నిదర్శనాలను రద్దు చేసినట్లయితే నేను 10,000 రూపాయల నగదును బహుమతిగా మీకు అందిస్తాను. ఆ కాలములో ఇది చాలా పెద్ద నగదుగా ఉండెను. సారాంశమేమనగా, వారిట్లో ప్రకటించిరి, ఈ పుస్తకాలను ప్రచురించినారు. అప్పుడు ముస్లింలకు కొంత ధైర్యం కలిగినది. ఇస్లాం కూడా ఒక దృఢమైన ధర్మమని, చివరి ధర్మమని, మేము చింతించవలసిన అవసరం లేదని, భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు, ముస్లింలకు నమ్మకం కలిగింది. అప్పుడు ప్రజలు వారిని ప్రశంసించారు. ఆ కాలపు పండితులు కూడా ప్రశంసించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం చేసిన ఈ ఇస్లాం సేవ వలన కొందరు వారితో మీరు మా బయత్ స్వీకరించాలని అన్నారు. కానీ అప్పటికి అల్లాహ్ వారిని ఆదేశించలేదు, కావున వారు బయత్ స్వీకరించలేదు. అల్లాహ్ ఆదేశం అందిన తర్వాత వారు బయత్ తీసుకున్నారు. ఇలా అప్పటి వినమ్రులతో ఈ సంస్థ ఆరంభమైనది. తర్వాత అల్లాహ్ కూడా వారిని ఇట్లు ప్రకటించమని చెప్పారు, అనగా నువ్వే వాగ్దత్త మసీవి, నువ్వే ఈ కాలపు మెహదీవి. ఏది ఏమైనప్పటికీ మీరు బయత్ తీసుకోకముందు ఒక ప్రకటన ప్రచురించినారు. 1888 డిసెంబర్ 1వ తేదీన తబ్లీగ్ అనగా ప్రచారం పేరుతో. అందులో వారిట్లు వ్రాశారు: ఇచ్చట నేను ఒక ముఖ్యమైన సందేశం కూడా ప్రజలకు అందజేయదలచితిని. అలాగే నా ముస్లిం సోదరులకు ముఖ్యంగా నేను తెలుపుకుంటున్నాను. అల్లాహ్ నన్ను ఇట్లు ఆదేశించాడు: ఎవరైతే సత్యాన్వేషులుగా ఉన్నారో, సత్యము, విశ్వాసము, నిజమైన విశ్వాసము, పవిత్రతను, దైవ ప్రేమ రహస్యమును తెలుసుకొనుటకు సిద్ధంగా ఉన్నారో, తమ మలిన జీవితాన్ని, నిర్లక్ష్య జీవితాన్ని, తిరుగుబాటు జీవితాన్ని వీడుటకు సిద్ధంగా ఉన్నారో నా బయత్ చేయండి. కావున ప్రజలు ఎవరైతే తమ మనసులలో ఈ శక్తిని కలిగి ఉన్నారో వారు తప్పక నా వైపు రావలెను. నేను వారి దుఃఖమును దూరము చేస్తాను, వారి యొక్క భారాన్ని తగ్గించుటకు ప్రయత్నిస్తాను. అల్లాహ్ నా దుఆ మరియు నా దృష్టిలో వారి కొరకు శుభము కలిగించును. కాని వారు దేవుడు నిర్ణయించినటువంటి ఈ నిబంధనలను మనస్ఫూర్తిగా అంగీకరించుటకు సిద్ధంగా ఉండవలెను. ఈ దైవ ఆదేశాన్ని నేను అందించినాను. దీని గురించి అరబీ సువార్తవాణి ఇట్లు గలదు: ఇజా అజంత ఫతవక్కల్ అలల్లా వస్నఇల్ ఫుల్క బిఆయునినా వవహ్యినా అల్లజీనా యుబాయిఊనక ఇన్నమా యుబాయిఊనల్లా యదుల్లాహి ఫౌక ఐదీహిం. అనగా, నువ్వు ఈ సేవ కొరకు సంకల్పించినప్పుడు అల్లాహ్ నమ్ముకోనుము. ఈ నావను మా కండ్ల ముందు మా సువార్తవాణి ప్రకారం సిద్ధము చేయుము. ఎవరైతే నీ బయత్ చేస్తారో వారు నీ బయత్ కాదు, దేవుని బయత్ చేస్తున్నారు. ఎవరైతే నీ చెయ్యి పట్టుకుంటారో వారిపై దేవుని హస్తముంటుంది. అల్లాహ్ సంకేతాలను కూడా చూపించాడు. ఈ భూమికి సంబంధించినటువంటి, ఆకాశానికి సంబంధించినటువంటి కూడా అందులో ఉన్నవి. ఆకాశ సంకేతములలో ఒకటి సూర్యచంద్ర గ్రహణ ఆకాశ సంకేతముండెను. దీని గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు తెలిపిరి: ఇది నా మెహదీ ఆగమన సంకేతము. ప్రత్యేకంగా రమజాన్ మాసంలో నిర్ణీత తేదీలలో
సంభవించవలసి ఉండెను. అది 1894లో తూర్పులో, అలాగే 1895లో పశ్చిమంలో సంభవించెను. అనేక సత్యాన్వేషులు ఈ సంకేతమును చూసి వారిని స్వీకరించారు. ఇక్కడ మరొక విషయము కూడా నేను చెప్పదలచితిని. ఈ రమజాన్లో కూడా సూర్యచంద్ర గ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం సంభవించినది, సూర్యగ్రహణం ఇంకా సంభవించవలసి ఉన్నది. ఆయా తేదీలలోనే అవుతుంది. మున్ముందు కూడా జరగవచ్చును. కానీ ఏ సూర్యచంద్ర గ్రహణం హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కాలములో సంభవించినదో, వారి ప్రకటన తర్వాత జరిగిందో దానికి వేరే ప్రాముఖ్యత ఉన్నది. వారు అల్లాహ్ తాలాతో ఒక స్పష్టమైన సంకేతంను అడిగినారు. అప్పుడు అల్లాహ్ తాలా ఆ సంకేతాన్ని ప్రదర్శించాడు. కొందరు అహ్మదీయులు ఈ రోజులలో జరుగుతున్నటువంటి సూర్యచంద్ర గ్రహణంను కూడా ఒక సంకేతమని చెప్తున్నారు. ఇది అల్లాహ్ తాలాకే మంచిగా తెలుసు. కానీ ఏది ఏమైనప్పటికీ దీనిని సంకేతంగా భావించవలసి వచ్చినను దీనిని గత సంకేతానికి కొనసాగింపుగా మనము భావించవలను. అనగా 135-136 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సూర్యచంద్ర గ్రహణానికి వరుసగా జరుగుతున్నట్లు మనం భావించవలను. వారి కాలంలో తూర్పు మరియు పడమరలో సూర్యచంద్ర గ్రహణం సంభవించినది. కానీ ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ గ్రహణం అధికంగా పశ్చిమంలో మాత్రమే జరుగుతుంది. కావున ఈ కాలపు గ్రహణాన్ని మనము ఆ కాలపు గ్రహణానికి సమానంగా ప్రాముఖ్యత ఇవ్వలేము. ఇది కొంతకాలము కొరకే లేదా కొంత మేరకే జరుగుతున్నది. అనగా సూర్యుని 25-30% మాత్రం కవర్ అవుతుంది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కాలములో 75%, 100% గ్రహణం సంభవించినది. అది ఆరంభమైనప్పుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాంకు చూపించబడినప్పుడు వారిట్లనిరి, మనము చూసినాము, కానీ వ్యతిరేకులు దీన్ని చూసి ఎలాంటి ప్రభావం పొందలేరు. కానీ తర్వాత క్రమేణా అది పెరుగుతూ పోయింది. అనంతరం సూర్యగ్రహణం పూర్తిగా సంభవించినది. ఇంతకుముందు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించాను. వారు అలైహిస్సలాం 1889వ సంవత్సరం జనవరి 12వ తేదీన తక్మీల తబ్లీగ్ అనగా సంపూర్ణ ప్రచారం పేరుతో మరొక ప్రకటనను ముద్రించారు. అందులో 10 బయత్ నిబంధనలను వ్రాశారు. మనకు తెలుసు, అహ్మదీయ సంస్థలో ప్రవేశిస్తున్నటువంటి ప్రతి అహ్మదీ ఆయా 10 బయత్ నిబంధనలను ఆచరించుట, హృదయపూర్వకంగా మనస్ఫూర్తితో స్వీకరించుట అనివార్యం. అందులో వారు ఇట్లు సూచించారు: అన్యారాధన నుండి జీవితాంతం దూరంగా ఉండును. అనగా బయత్ చేయు వ్యక్తి ఇట్లు ప్రతిజ్ఞ చేయవలను: అబద్ధము, వ్యభిచారము, చెడుచూపు, పాపములు, క్రూరము, అన్యాయము, అవినీతి, పీడనము, తిరుగుబాటు నుండి నేను దూరంగా ఉందును. మానవ ఉత్సాహానికి, మానసిక కోరికలకు నేను తలగ్గను, ఎటువంటి పరిస్థితి ఏర్పడినను. ఇంకా ఇట్లనరి, నమాజుల వైపు పూర్తి శ్రద్ధ చూపిస్తాను. అల్లాహ్ అతని ప్రవక్త ఆదేశాలను సాధ్యమైనంత వరకు మంచిగా ఆచరించుటకు కృషి చేస్తాను. తహజ్జుద్ నమాజ్ చదువుటకు ప్రయత్నింతును. పాపముల నుండి క్షమాపణ కోరుతాను. ఇస్తిగ్ఫార్ చేస్తాను. మానవునికి ఎలాంటి ఇబ్బంది లేదా అక్రమ పద్ధతిలో నేను బాధను నా నాలుకతో గాని చెయ్యితో గాని ఎట్టి పరిస్థితిలో అందించను. అల్లాహ్ తాలాకు నేను పూర్తిగా విశ్వసనీయునిగా ఉంటాను. అల్లాహ్ తాలా ప్రీతిని నేను ఆశిస్తాను. పవిత్ర ఖురాన్ ప్రభుత్వమును నేను అంగీకరిస్తాను. అనగా పవిత్ర ఖురాన్లోని ప్రతి ఆజ్ఞను ఆచరించుటకు ప్రయత్నింతును. వాటిని అన్వేషించి ప్రయత్నింతును. అల్లాహ్ తాలా నిషేధించిన పని నుండి నేను దూరముందును. ఇదే నా దినచర్య ఉండును. అల్లాహ్ అతని ప్రవక్త మాటలను ఆచరింతును. ఇలాగే నిరాడంబరత, సాదాతనము, అలాగే మృదుత్వమును నేను అవలంబింతును. గర్వము, అహంకారము నుండి దూరముంతును.
ధర్మ గౌరవము కొరకు అలాగే సానుభూతితో నేను నా ధనమును ప్రాణాన్ని లెక్కచేయను. ధర్మముకు అధిక ప్రాధాన్యతనిత్తును. మానవజాతికి ఎల్లప్పుడూ లబ్ధి చేకూర్చుటకు ప్రయత్నింతును. నా శక్తి మేర నాకు ఉన్నటువంటి వనరులను బట్టి. ఇంకా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయతులో ఇట్లు కూడా మనతో వాగ్దానము తీసుకున్నారు. ప్రాణమున్నంత వరకు వారి యొక్క సరియైన మాటలను ఆచరింతును. అనగా శాసనము ప్రకారము వారు ఏది ఆదేశించినను దానిని నేను తూచా తప్పకుండా పాటింతును. వాటికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందును. ఎందుకనగా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మమును వ్యాపింపజేయుటకు వచ్చిరి. వారితో అనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాంతో ప్రాపంచిక బంధుత్వముల కంటే ఎక్కువ ప్రాధాన్యత గల సంబంధమును కలిగి ఉందును. ఆ బయత్ నిబంధనల సారాంశమిది నేను వివరించాను. ఇప్పుడు దీని ప్రకారం అనేక వినమ్రులు బయత్ చేసినారు. ఇప్పటికీ ఆయా నిబంధనల ప్రకారం చేస్తున్నారు. నేను తెలిపినట్లు మనము ఆలోచించవలెను, వీటన్నిటినీ ఆచరించవలెను. ఇది జ్ఞాపకం చేయుటకు నేను వివరించాను. అల్లాహ్ కృపానుసారం అహ్మదియా సంస్థలో వినమ్రుల ఒక పెద్ద సంఖ్య ఉన్నది. దీనిని పాటిస్తున్నది. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సమయం గౌరవమును త్యాగము చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నది. ధార్మిక గౌరవమును స్థాపించుటకు ఇస్లాం సందేశాన్ని ప్రపంచములు అందించుటకు శక్తి మేర ప్రయత్నిస్తామని వారు సిద్ధంగా ఉన్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం మనకు తెలిపిన ప్రకారం మనం ఇస్లాం సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించుటకు కృషి చేయవలెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమను తీవ్ర స్థాయికి చేర్చవలెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ ఏ విధంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం హృదయంలో ఉండెనో దానిని వివరించుటకు వారి యొక్క పంక్తిని నేను ఇచ్చట మీకు వివరిస్తాను. దానిని చదివి వినిపిస్తాను. వారు అలైహిస్సలాం ఇట్లనిరి: ముహమ్మద్ అనే పేరుతో ఉన్న ఈ అరబ్బు ప్రవక్తను నేనెప్పుడూ ఆశ్చర్యంతో దర్శిస్తూ ఉంటాను. వేల వేల ఆశీస్సులు, శాంతి అతనికి లభించుగాక. ఎంత మహోన్నత పదవి అతనిది! అతని ఉనికి పొలిమేరలను ఎవ్వడూ కనుగొనలేడు. గంభీరమైన ప్రగాఢమైన అతని మహిత లక్షణాలను సమగ్రంగా సందర్శించగలిగే యోగ్యత ఎవ్వరికీ లేదు. అయ్యో, అతని మహోత్తాల పదవికి రాదగినంత గుర్తింపు రాలేదు. ప్రపంచం నుంచి అంతర్ధానమైపోయిన ఏకత ఈ మహావీరుని ప్రయత్నం వల్లనే తిరిగి సాధింపబడినది. అతను దేవుణ్ణి ప్రగాఢంగా ప్రేమించి ఉన్నాడు. అదేవిధంగా మానవాళి పట్ల తీవ్రమైన సమవేదన అతని హృదయాన్ని ద్రవీభూతం చేసింది. అందుకే దేవుడు అతని హృదయంలో దాగిన మహోన్నత గుణాలను తెలుసుకొని గతంలోని భవిష్యత్తులోని ప్రవక్తల కంటే సర్వజనుల కంటే మహోన్నతునిగా వించినాడు. అతని జీవిత కాలంలోనే అతని ఆకాంక్షలను నెరవేర్చినాడు. ప్రతి శుభానికి చెలిమ అతడే. వారి శుభాన్ని అంగీకరించనిదే ఏదేని శుభమును ప్రకటించుకున్న వ్యక్తి మానవుడు కాక శైతాన్ సంతానమనబడును. ఎందుకనగా ప్రతి శుభానికి మూలం అతన్నే నిర్ణయించబడెను. ఇదే విధంగా వారు అనేక చోట్ల హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయి గురించి వివరించారు. ఇదే విధంగా మరొక చోట వారు ఇట్లు తెలిపినారు: ఆ మానవుడు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉనికి, తమ సద్గుణాలు, తమ కర్మలు, తమ పనులు, తమ ఆధ్యాత్మిక, తమ పవిత్ర శక్తులను పూర్తిగా తమ ఆదర్శంగా అనగా మాటల రూపంలో, ఆచరణ రూపంలో, సత్య రూపంలో, నిలకడ రూపంలో చూపించినారు. అందుకే వారు సంపూర్ణ మానవులనబడిరి. ఆ వ్యక్తి అందరు మానవుల కంటే గొప్ప వ్యక్తి, సంపూర్ణ ప్రవక్త, సంపూర్ణ శుభములతో అవతరించినారు. వారి ద్వారా ఆధ్యాత్మికత
ఏర్పడినది. ప్రపంచ పరిస్థితి ఒక ప్రళయ దినంగా మారిపోయినది. చనిపోయినటువంటి ప్రపంచం వారి రాకతో మరల జీవం పోసుకున్నది. ఆ పవిత్ర ప్రవక్త హజరత్ ఖాతముల్ అంబియా అనగా ప్రవక్తల నాయకులు, నాయకులలో ఉత్తముడు, ఉత్తమోత్తమ ప్రవక్త, ప్రవక్తలకే గర్వకారణం అనగా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ ప్రియమైన అల్లాహ్, ఈ ప్రియమైన ప్రవక్తపై తన కరుణ, దయను, శాంతిని పంపుము. దేనినైతే నువ్వు ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎవరి మీద పంపలేదో. ఈ విషయాలు, ఈ ప్రవక్త పట్ల ప్రేమ వల్లన అల్లాహ్ వారికి ఈ పని అప్పగించి అవతరింపజేశారు, అనగా ఇస్లాం ద్వితీయ ప్రచారం కొరకు. ఇప్పుడు వారే తమ పాత్రను పోషించారు. అల్లాహ్ వారితో ఇట్లు చెప్పెను, ఈ ప్రేమ వల్లనే నేను నీకు ఈ స్థాయిని ప్రసాదిస్తున్నాను, అనగా నువ్వే మసీహ్ మౌదువు, అలాగే ఈ కాలపు మెహదీవి. నువ్వు దీనిని ప్రకటించుము. ఇస్లాం ద్వితీయ ప్రచార వాగ్దానాన్ని ఈ చివరి కాలంలో అల్లాహ్ పూర్తి చేసెను. నేను పూర్తి చేస్తున్నానని, నీకు ఈ పనిని అప్పగిస్తున్నానని అల్లాహ్ చెప్పెను. కావున ఈ పని కొరకు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అవతరించారు. వారు దీనిని పూర్తిగా చెల్లించినారు. వారు సంస్థను ఉపదేశిస్తూ ఇట్లన్నారు, నా బయత్ చేసినటువంటి మీరు ఈ విషయాన్ని మంచిగా గుర్తుంచుకోండి, అనగా మసీహ్ మౌద్ వెంట అనుచరుల వంటి ప్రజలుంటారని అల్లాహ్ తెలిపినాడు. కావున అల్లాహ్ ఈ ఆదేశం ప్రకారం మీరు ఎవరైతే నా బయత్ చేసినారో, మీరు వాగ్దానం చేసినారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరును ప్రకాశింపజేస్తామని, ఇస్లాం నామరూపాలను ఖ్యాతి గడించేటట్లు చేస్తామని, ఇస్లాం ప్రచారాన్ని ప్రపంచ నలుమూలల వరకు అందిస్తామని మీరు ప్రతిజ్ఞ చేసినారు. కావున మీరు ఆ అనుచరుల వలె మారవలను. వారు దీని వివరాన్ని తెలుపుతూ మరొక చోట ఇట్లు తెలిపినారు, మన సంపూర్ణ మార్గదర్శకుల అనుచరులు తమ దేవుడు అల్లాహ్ కొరకు ఎటువంటి త్యాగాలను సమర్పించినారు. మాతృదేశాన్ని వీడినారు, ఇబ్బందులను ఎదుర్కొన్నారు, వివిధ రకాల ఆపదలను భరించినారు, ప్రాణాలను సమర్పించినారు. కాని సత్య మార్గము నుండి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు. తుదకు వారు ఈ త్యాగాలకెందుకు సిద్ధమైనారు? వారిలో ఉన్నటువంటి విషయం నిజమైన దైవ ప్రేమ, ఉత్సాహము. దాని కిరణం వారి హృదయంలో పడెను. కావున ఏ ప్రవక్తతో పోల్చబడినను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధన, పవిత్ర ఆత్మ వలన వారి యొక్క అనుచరులు ఈ ప్రపంచమును అసహించడం మొదలుపెట్టినారు. ధైర్యంతో సత్యము కొరకు తమ రక్తాన్ని ప్రవహింపజేసినారు. ఇందుకు మరొక చోట ఎలాంటి ఉదాహరణ లభించదు. ఇది ఎటువంటి విశ్వసనీయత భావమనగా దేనినైతే వారు చూపించినారో మరొక చోట మనకు దీని ఉదాహరణ లభించదు. వారు అలైహిస్సలాం ఇట్లు తెలిపిరి, ఈ స్థాయి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులది. వారిలో ఉన్నటువంటి పరస్పర ప్రేమ, అనురాగాన్ని పవిత్ర ఖురాన్ 2 వాక్యాలలో విశ్లేషించినది. వఅల్లఫ బైన కులూబిహిం లౌ అన్ఫక్త మా ఫిల్ అర్ది జమీఅం మా అల్లఫ్త బైన కులూబిహిం వలాకిన్నల్లాహ అల్లఫ బైనహుం, అనగా వారిలో ఉన్నటువంటి ప్రేమ స్వర్ణముతో కూడిన పర్వతమును వారికి ఇచ్చినను అది ఏర్పడేది కాదు. ఈ ప్రేమ వారిలో అల్లాహ్ సృష్టించెను. మీరు అంతులేని ధనము వారికి ఇచ్చినను ఈ ప్రేమను, అనురాగాన్ని సృష్టించలేరు. ఇది అల్లాహ్ సృష్టించిన ప్రేమ, అనురాగం. కావున వారిలో వినమ్రత, విశ్వసనీయత, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం కొరకు ప్రాణాలను త్యాగము చేసేటువంటి భావముతో వారు సిద్ధముగా ఉండిరి. వారు ఇట్లు తెలిపిరి, ఇప్పుడు మరొక సంస్థ మసీహ్ మౌద్ది, అందులో కూడా అనుచరుల వంటి భావాలు ఏర్పడవలెను.
ఈ భావాన్ని మన ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలను. వారు దీనిని ఆచరిస్తూ చూపించినారు. ఎవరైతే మసీహ్ మౌద్ బయత్ చేసినారో, అనగా మసీహ్ మౌద్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క లక్ష్యాన్ని ముందుకు నడిపించుటకు, పూర్తి చేయుటకు అవతరించినారు. వారిట్లు తెలిపినారు, ఈ సంస్థలో కూడా అనుచరుల వంటి భావము ఏర్పడవలెను. అనుచరులు ఒక పవిత్ర సంస్థగా ఉండిరి. వారి యొక్క ప్రశంసతో పవిత్ర ఖురాన్ నిండి ఉన్నది. వారిట్లు తెలిపిరి, మీరు కూడా ఇలా ఉన్నారా? అనగా మనతో ప్రశ్నిస్తున్నారు, మనం ఏ విధంగా ఉన్నాము? అల్లాహ్ తాలా మసీతో ఉన్నప్పుడు మసీ వెంట ఉన్నటువంటి వ్యక్తులు అనుచరుల వలె ఉండవలెను. కావున ఆ అనుచరులు ధనం, తమ దేశాన్ని దైవ మార్గములో త్యాగం చేసినారు, సర్వం కోల్పోయారు. వారు అలైహిస్సలాం ఇట్లనిరి, హజరత్ సిద్దీక్ అక్బర్ రజల్లాహు తాలా అనుహు విషయాన్ని చాలా సార్లు మనము విన్నాము. ఒకసారి దైవ మార్గంలో ధనము సమర్పించాలనే ఆదేశం అందినందున ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ధనాన్ని తీసుకొచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమైనా విడిచిపెట్టావా అని అడిగినప్పుడు వారు ఇట్లు సమాధానమిచ్చారు, అల్లాహ్ అతని ప్రవక్తను నేను ఇంట్లో విడిచిపెట్టాను. కావున ఇటువంటి ఉత్సాహమును ఆ ప్రజలు చూపించన్నారు. దాని యొక్క ఉదాహరణ మనకు హజరత్ అబూబకర్ సిద్దీక్ రజల్లాహు అన్హు జీవితంలో లభిస్తుంది. వారు ఇట్లు తెలిపిరి, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, వారు దైవ మార్గంలో అమరులైనారు. వారికి ఇదే వ్రాసిపెట్టి ఉండబడెను. వారు దానిని ఆచరించి అమరులైనారు. వారు త్యాగాలను సమర్పించినారు. వారు అమరత్వ స్థాయిని పొందినారు. అప్పుడు ఇదే వ్రాసి ఉండెను, ఖడ్గముల నీడన స్వర్గమున్నది. అందుకే వారు ఖడ్గముల క్రింద ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండిరి. కాని మన కొరకు అటువంటి కఠినత్వము లేదు. ఎందుకనగా యజౌల్ హర్బ్, యుద్ధము చేయబడదని, మెహదీ కాలంలో యుద్ధాలు జరగవని వ్రాసి ఉన్నది. కావున మనతో కొద్దిమేర మాత్రమే త్యాగాన్ని ఆశించబడెను. అదే మనకు అల్లాహ్ అవకాశమిచ్చినాడు. దీనిని మనం సద్వినియోగం చేసుకోవలను. దీని కొరకు తమ ప్రాణాలు, ధనము, సమయమును త్యాగము చేయుటకు మనము ప్రతిజ్ఞ చేసినందున ఎల్లప్పుడూ దానిని పూర్తి చేయవలెను. బయత్ ప్రతిజ్ఞలో కూడా మనము హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాంను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తామని ప్రకటించినాము. ఎందుకనగా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతినిధులు. అటువంటి యొక్క విషయాన్ని మనము ఆచరణ రూపంలో చూపించవలసిన అవసరమున్నది. తమ సంస్థను ఉపదేశిస్తూ అనేక ఉపదేశాలు వారు చేశారు. ఒకచోట ఇట్లు అన్నారు, నా బయత్ చేసిన వారు బయత్ హక్కును చెల్లించుటకు సిద్ధంగా ఉండవలను. బయత్ హక్కును ఎవరైతే చెల్లిస్తారో వారు ఏమి చేయాలి? పవిత్ర ఖురాన్ను పఠించండి, కాని కథల రూపంలో కాదు. బయత్ హక్కును చెల్లించాలంటే దాని మొదటి నిబంధనలో ఉన్నది పవిత్ర ఖురాన్ను చదవండి, కాని కథల రూపంలో కాదు, సంఘటనల రూపంలో కాదు. దానిని అర్థం చేసుకొని చదవండి. గత ఖుత్బాలో కూడా నేను పవిత్ర ఖురాన్ చదవాలని సూచించాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను కూడా నేను ప్రస్తావించాను. వాటి వివరాలలో మరొక చోట వారు ప్రజలకు ఇట్లు తెలిపినారు, చూడండి, పవిత్ర ఖురాన్ను చాలామంది ఎంతో మధుర స్వరంతో చదువుతుంటారు, కాని వారి కంఠం కంటే కిందికి అది దిగదు. మంచి కంఠస్థంతో చదువుట మంచి విషయమే, కాని దానిని అర్థము కూడా చేసుకోవలెను. చదివి ఊరుకోకూడదు. దాని అర్థంను ఎప్పటి వరకైతే అర్థం చేసుకోమో అది మన కంఠానికి కింద దిగదు. మంచి మంచి స్వరాలను తీస్తుంటారు, కానీ పవిత్ర ఖురాన్ యొక్క రెండవ పేరు జిక్ర్, అనగా స్మరణ. ఆరంభ కాలములో మానవులో ఉన్నటువంటి దాగి ఉన్న సత్యాలను మానవునికి ఇవ్వబడెను. ఆ యొక్క దాగి ఉన్న సత్యములను గుర్తు చేయుటకు పవిత్ర ఖురాన్ వచ్చెను. కావున ప్రతి కాలములో, ఈ కాలములో కూడా
అల్లాహ్ తాలా ఈ గట్టి వాగ్దానము మేరకు ఈ కాలంలో ఆకాశం నుండి ఒక బోధకుడు వచ్చెను. ఇన్నా లహూ లహాఫిజూన్. ఆ బోధకుడు వచ్చెను. అల్లాహ్ తాలా స్వయంగా తెలుపుతున్నాడు పవిత్ర ఖురాన్లో, ఇన్నా లహూ లహాఫిజూన్. ఇలాగే ఆఖరీన మినుహుం లమ్మా యల్హకు బిహిం, అనగా తర్వాత వచ్చే అటువంటి పక్షంలో కూడా ఒక వ్యక్తి అవతరించును ప్రకారం ఈ మసీహ్ అవతరించాడు. అతనే అనగా నేనే మీ మధ్యలో మాట్లాడుతున్నాను. ఇంకా వారిట్లు తెలిపిరి, మరల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణిని నేను వివరిస్తాను. వారు ఈ కాలము గురించి వార్త తెలుపుతూ ఇట్లనిరి, ప్రజలు పవిత్ర ఖురాన్ను చదువుతారు, కానీ అది వారి కంఠం కంటే కిందికి దిగదు. ఇప్పుడు మన వ్యతిరేకుల పరిస్థితి ఇట్లనే ఉన్నది. మన వ్యతిరేకులు మనకు మాత్రమే కాదు, అల్లాహ్ తాలా వాగ్దానాలను కూడా వీరు లెక్క చేయడం లేదు. వీరు మనకు వ్యతిరేకులుగా మాత్రమే లేరు, అల్లాహ్ తాలా యొక్క వాగ్దానాలను లెక్క చేయడం లేదు, నిరాకరిస్తున్నారు. అల్లాహ్ తాలా వాగ్దానాలను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలను వీరు వినడం లేదు, అటువైపు దృష్టి సారించడం లేదు. వీరు ప్రకటిస్తారు, మేము ఖురాన్ చదువుతాము, కానీ ఆచరణ లేదు. ఎంతో విచారము. ఎవరైనా ఉపదేశకులు వారికి నచ్చజెప్పాలని చూసినచో వారు అర్థం చేసుకొనుటకు ప్రయత్నించరు. ఎవరైనా ఉపదేశకులు వారితో ప్రేమానురాగాలతో వ్యవహరించాలని చూసినను వారు అర్థం చేసుకొనుటకు కృషి చేరు. వారిట్లు తెలిపిరి, నిస్సందేహంగా ప్రయత్నించండి, కానీ మీరు ఈ విషయాన్ని కూడా వినండి. కేవలం వ్యతిరేకత, విరోధములోనే ముందుకు వెళ్తున్నారు. వారు ఎందుకు వినరు? వారు ఎందుకు వినడం లేదంటే వారి యొక్క వినే శక్తిని వారు కోల్పోయారు. వారి యొక్క చెవులలో వినే శక్తి లేదు. వారు సహనము, మంచి ఆలోచనతో పని తీసుకోవలను. ఇదే విషయాన్ని అల్లాహ్ తాలా తెలిపినాడు, అనగా సహనముతో మంచి ఆలోచనతో వ్యవహరించండి. కాని వీరు అలా వ్యవహరించకుండా కేవలం వ్యతిరేకతలో ముందడుగు వేస్తున్నారు. అల్లాహ్ తాలా శుభముతో వీరు భూమి వైపు శ్రద్ధ చూపడం లేదు. ఇస్లాం మరియు ఈ కాలంలో ఉన్నటువంటి ఇతర మతాలు ఏ విధంగా ఉన్నాయి? ఇతర మతాలు శవాల మాదిరిగా మారిపోయినవి. అవి కథలపై ఆధారపడి ఉన్నవి. కావున ఏ మృత ధర్మము ఇతరునికి జీవితం ప్రసాదించలేదు. కాని ఇస్లాం ఇప్పుడు జీవితాన్ని ప్రసాదించుటకు సిద్ధంగా ఉన్నది. ఇది అల్లాహ్ తాలా పద్ధతి. అల్లాహ్ తాలా ఏ పనిని కూడా కారణాలు లేకుండా చేయడు. అల్లాహ్ తాలా ప్రతి పనిని ఏదో వివేకంతో చేస్తుంటాడు. ప్రజలకు ఆ కారణాలు కనిపించవు, కాని అల్లాహ్ తాలా వాటిని వినియోగిస్తూ ఉంటాడు. కావున ఈ విషయంలో ఎవరికి అనుమానం మాత్రం కలగకూడదు. కారణాలు తప్పక ఉంటాయి, మార్గాలు తప్పక ఉంటాయి. ఇదే విధంగా ఆకాశం నుండి కాంతులు అవతరిస్తాయి. అవి భూమిలో చేరుకొని కారణాలను సృష్టిస్తూ ఉంటాయి. అల్లాహ్ తాలా ఆ కాంతిని దింపుతాడు. అది వివిధ రకాలలో, వివిధ మార్గాలలో, వివిధ కారణాలుగా ఆ పనిని పూర్తి చేస్తాయి. ఇంకా ఇట్లనిరి, అల్లాహ్ తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అంధకార కాలములో, దుర్మార్గ కాలములో పంపినాడు. అప్పుడు నలువైపులలో దుర్మార్గము, అంధకారము వ్యాపించి ఉండెను, ప్రపంచాన్ని ఆవహించుకుని ఉండెను. ప్రతి చోట అంధకారము, దుర్మార్గము మాత్రమే ఉండెను. ఆ అంధకారమును మంచి విషయంలో, ధార్మిక రూపములో మార్పించుటకు ఒక సూర్యుడు, ప్రకాశిస్తున్న సూర్యుడు ఫారాన్ పర్వతములపై ప్రకాశించెను, అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవతరించినారు. ఇట్లనిరి, ఈ కాలములో కూడా నేను ఆ కాంతిని మరల ముందుకు పంచుటకు వచ్చాను. ఈ కాలములో ఉలమాలు కూడా ఆచారాన్ని కోల్పోయినారు. ప్రజలు, ముస్లిములు ఆచరించడం లేదు. అది కాంతిని కోల్పోయిన విధంగా మారిపోయింది, లేదా ఆ కాంతి వారికి కనిపించకుండా పోయింది. అందుకే అల్లాహ్ తాలా నన్ను పంపినాడు. ఆ కాంతి ఇంకా ప్రకాశిస్తుందని, ఎవరైతే దానిని చూడదలచినారో నా కండ్ల నుండి చూడవచ్చునని తెలుపుటకు నేను వచ్చాను. అల్లాహ్ తాలా ఇందుకు
నన్ను పంపినాడు. అల్లాహ్ తరపున నేను అవతరించినాను. మీరు ఆశించినచో నన్ను స్వీకరించండి. ఇది మీ ఇష్టం. కాని ఇందులో అనుమానం లేదు. నేను అల్లాహ్ తరపున పంపబడ్డాను. నాకు సంపూర్ణ నమ్మకమున్నది. నన్ను విశ్వసించే వారికి కూడా సంపూర్ణ నమ్మకమున్నది. అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసునిగా ఈ కాలములో నన్ను పంపినాడు. ఇంకా వారిట్లు తెలిపిరి, ఇస్లాం వ్యతిరేకత కాలములో అల్లాహ్ తరపున ఈ సంస్థ స్థాపించబడెను, అనగా మసీహ్ మౌద్ యొక్క సంస్థ. దానిని తిరస్కరించుటకు ఇస్లాం యొక్క రెండవ ప్రచారాన్ని అల్లాహ్ స్థాపించెను. అది మసీహ్ మౌద్ సంస్థ. ఇందుకే హదీసులలో కూడా మసీహ్ మౌద్ పేరు అల్లాహ్ తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట కాసిరే సలీబ్ శిలువను ఓడించు వ్యక్తిగా నిర్ణయించెను. ఇది నిజమైన విషయం. ప్రతి ఒక్క పీడన కాలంలో సంస్కరణ కొరకు ఒక సంస్కర్త అవతరిస్తాడు. ఇప్పుడు అల్లాహ్ ఈ శిలువ నుండి మోక్షం లభించుటకు కలముతో, నాలుకతో అనేక రకాలుగా అనేక పుటలలో అన్యారాధను బలపరుస్తూ వ్రాయబడినటువంటి ఈ కాలములో నన్ను పంపాడు. మరొక కాలంలో ఇది ఇంతగా వ్యాపించలేదు. కానీ ఇప్పుడు ఈ శిలువ పీడన సహాయకుల రచనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రతి చోట క్రైస్తవం వ్యాపిస్తున్నది. ఈ కాలములో కూడా నేను తెలిపినట్లు క్రైస్తవ ప్రచారం ప్రపంచంలో ప్రతి చోట వ్యాపిస్తున్నది. ముస్లింలు కూడా క్రైస్తవులుగా మారుతున్నాడు. ఇంతకు ముందెన్నడూ ఇంతటి తీవ్రత లేకుండెను ఈ ప్రచారంలో, ఎంతటైతే ఇప్పుడు జరుగుతున్నదో. కావున దానిని రద్దు చేయుటకు వాగ్దత్త మసీహ్ని అల్లాహ్ పంపినాడు. వారింకా ఇట్లు తెలిపిరి, నిజమైన దైవ ఏకత్వం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్రత, గౌరవం, సత్యత, దైవ శాసనము అల్లాహ్ శాసనమని తెలుపబడెను. కాని వాటిపై తీవ్రమైన దాడులు జరుగుతున్నది. అల్లాహ్ ప్రకోపం ఇప్పుడు ఈ శిల్వను ఓడించే వ్యక్తిని పంపుటకు ఆశించలేదా? నిశ్చయముగా ఆశించినది. ఈ కాలములో ఈ పరిస్థితిని బట్టి శిల్వను ఓడించి వ్యక్తి రావలసి ఉండెను అల్లాహ్ వాగ్దానం మేరకు. ఒక రకంగా క్రైస్తవం ఇప్పుడు ఉన్నటువంటి విధంగా ఇంతకు ముందెన్నడూ వ్యాపించలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవం, మర్యాద, వారి యొక్క ఉన్నత స్థాయి మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నవి. పవిత్ర ఖురాన్ మీద కూడా దాడులు జరుగుతున్నవి. ప్రస్తుతం ప్రతి చోట వివిధ రకాల ప్రజలు వివిధ చెడు పనులకు పాల్పడుతున్నారు, దూషిస్తున్నారు. కొందరు నాస్తికులు కూడా ఉన్నారు. ఏ ధర్మాన్ని వారు పాటించరు. ఇస్లాంకు వ్యతిరేకులుగా ఉన్నారు. వారు ఏ ధర్మానికి చెందినను ఇస్లాం వ్యతిరేకతలో ముందడుగు వేస్తున్నారు. కావున నేడు అటువంటి వారిని ఓడించుట, రద్దు చేయబడలేనని నిదర్శనాలు వారికి అందించుట మసీహ్ మౌద్ యొక్క సంస్థ బాధ్యత. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవాన్ని, పవిత్రతను, వారి యొక్క స్థాయిని ప్రపంచానికి తెలియజేయండి. పవిత్ర ఖురాన్ను రక్షించుటకు పూర్తిగా కృషి చేయండి. వారు ఇట్లు తెలిపిరి, అల్లాహ్ తన వాగ్దానము ఇన్నా నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజున్ను మరచిపోయాడా? నిశ్చయంగా గుర్తుంచుకోండి, అల్లాహ్ వాగ్దానాలు సత్యమైనవి. అల్లాహ్ చేసిన వాగ్దానం అనగా నేను పవిత్ర ఖురాన్ను అవతరింపజేశాను, దానిని నేనే రక్షిస్తాను. ఈ అల్లాహ్ వాగ్దానము నిజమైనది. అతడు తన వాగ్దానం మేరం ప్రపంచంలో ఒక హెచ్చరించు వ్యక్తిని పంపించెను. అతన్ని ప్రపంచము స్వీకరించలేదు. కాని అల్లాహ్ తప్పక అతన్ని స్వీకరించును. తీవ్రమైన దాడులతో అతని సత్యాన్ని ప్రదర్శించును. నేను మీతో నిజంగా చెప్తున్నాను, అల్లాహ్ వాగ్దానం మేరకు మసీహ్ మౌద్గా నేను వచ్చాను. మీరు ఆశించినచో స్వీకరించండి లేదా రద్దు చేయండి. మీరు రద్దు చేయడంతో ఏమీ జరగదు. అల్లాహ్ సంకల్పించినది తప్పక జరిగి తీరును. అల్లాహ్ బరాహీనే అహ్మదియా అనే పుస్తకములో ఇంతకు ముందే ఇట్లు వాగ్దానం చేశాడు.
సదకల్లాహు వరసూలుహు వకాన వాదం మఫూలా. అనగా అల్లాహ్ తాలా అతని ప్రవక్త చెప్పినటువంటి విషయం నిజమైనది, ఆ వాగ్దానం తప్పక పూర్తి అయి తీరును. కావున నిశ్చయముగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం సత్యము ప్రపంచంలో వ్యాపించి తీరుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసునిగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ ప్రచారము కొరకు వారు వచ్చినారు. ఇదే చివరి ధర్మం. దీనిని అల్లాహ్ తాలా స్థాపించాడు. దీనిని అతడు ప్రపంచంలో తప్పక వ్యాపింపజేస్తాడు. ఎవరు ఎంతటి రీతిలో వ్యతిరేకించినను వారి యొక్క వ్యతిరేకత చివరికి విఫలమై పోతుంది. వారింకా ఇట్లు తెలిపిరి, నేను ఎందుకు వచ్చానని మీరు అంటుంటారు. మీరు ముస్లింలు అనగా విమర్శిస్తుంటారు. వారు ఇట్లు తెలిపినారు, మీరు స్వయంగా చెప్పండి, ముస్లింల కర్మలు నన్ను ఆశించడం లేదా? ఒక సంస్కర్త రావాలని కోరుకోవడం లేదా? మౌల్వీలు చాలా అల్లరి చేస్తుంటాడు, నేను ఎందుకు వచ్చానని. మీ కర్మలను చూసుకోండి, అవి స్వయంగా ఆ కర్మలు ఒక సంస్కర్త రావాలని ఆశిస్తున్నాయి. ఇంకా వారు ఇట్లు తెలిపిరి, ముస్లిం అనబడే వ్యక్తుల కర్మలు సత్కర్మలే అయినచో వాటికి పవిత్ర ఫలితములు ఎందుకు రావడం లేదు? వారిట్లు తెలిపిరి, వీరు అర్థం చేసుకోవడం లేదు. ఏ విషయం ఇస్లాంకు వ్యతిరేకంగా మాలో ఉన్నదని అంటుంటారు. లా ఇలాహ ఇల్లల్లా అని అంటుంటారు. నమాజులు కూడా చదువుతారు. రోజాల రోజులలో రోజాలు కూడా ఉంటారు. జకాత్ కూడా చెల్లిస్తుంటారు. కానీ నేను అడుగుతున్న విషయం ఏమనగా, మీ కర్మలు సత్కర్మలు అయినచో వాటి వలన ఫలితాలు ఎందుకు రావడం లేదు? అవి కేవలం పొట్టు మాదిరిగా ఉన్నవి. వాటి లోపట ఎలాంటి గూదము లేదు. ఇవి సత్కర్మలే అయినచో వీరి కర్మల వలన సత్ఫలితాలు ఎందుకు రావడం లేదు? అల్లాహ్ తాలా వాగ్దానం ఇట్లు ఉన్నది, నేను సత్కర్మలకు నిజమైన ఫలితాలను అందిస్తుంటాను. మరి ఎందుకు జరగడం లేదు? ముస్లింల పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉన్నది ఈ కాలములో. ఇంతకు ముందు కూడా అనేక లోపాలు వీరిలో ఏర్పడినవి. వీరిలో ఎలాంటి లోపము లేకున్నట్లయితే అల్లాహ్ తాలా వాగ్దానాలు ఎందుకు పూర్తి కావడం లేదు? అల్లాహ్ తాలా వాగ్దానం తప్పక పూర్తి అగును. వారిట్లో తెలిపినారు, సత్కర్మలు సంభవించినప్పుడు వారు అన్ని రకాల పీడనము కల్మషం నుండి పవిత్రంగా ఉండవలెను. కాని వారిలో ఈ విషయాలు ఎక్కడున్నవి? ప్రకటనలు చేస్తున్నారు, నమాజ్ చదువుతామని, రోజాలు ఉంటామని, కానీ దైవభీతి నిష్ఠాపరత లేదు. వారే ఆత్మ పరిశీలన చేసుకోవలను. వారికి ఈ విషయాలు తప్పక తెలిసిపోతాయి. వారిలో దుష్టత్వములు ఉన్నాయా లేవో అర్థమైపోతుంది. ఇంకా వారిట్లనిరి, ఈ కాలపు పరిస్థితులు ఒక సంస్కర్తను ఆశిస్తున్నాయి. కేవలం నినాదం చేయడంతో ఏమీ సంభవించదు. కొందరు నినాదం చేస్తుంటారు, సంస్కర్త రావలను. కాని ముస్లింల పరిస్థితి వారి యొక్క సంస్కర్తకు సిద్ధంగా లేదు. అల్లాహ్ తాలా పంపినాడు, కాని అతన్ని వీరు స్వీకరించడం లేదు. వారిట్లు తెలిపిరి ఒకచోట, క్రైస్తవులు ఏ విధంగా దాడులు చేస్తున్నారు, లేదా ధర్మమును నమ్మని వారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు, నాస్తికులు ఎలా దాడులు చేస్తున్నారు, ముస్లిములు స్వయంగా వారి దాడులకు గురవుతున్నారు. వారు ధర్మాన్ని వీడుతున్నారు. కావున ఇదే విషయం ఒక సంస్కర్తను ఆశిస్తున్నది. వారిని సరియైన మార్గముపై నడిపించుటకు ఒక సంస్కర్తగా ఈ కాలములో అల్లాహ్ తాలా నన్ను పంపాడు. వారిట్లు తెలిపినారు. కావున ముస్లిములు ఈ పరిస్థితులనే ఒక నిదర్శనంగా భావించవలెను. వారు సదుద్దేశంతో మసీ ఇప్పటి వరకు ఎందుకు రాలేదో గ్రహించవలెను. నిదర్శనము కూడా అవసరం లేదు. వారు స్వయంగా ఈ కాలపు పరిస్థితిని బట్టి ఆలోచించవలెను. వారు తమ జగడములను వీడి ఈ యొక్క శిలువను ఓడించే వ్యక్తి వైపు దృష్టి సారించవలెను. మసీహ్ రావలసి ఉండెను. క్రైస్తవ మతాన్ని రద్దు చేయవలసి ఉండెను. నాస్తికులను రద్దు చేయవలసి ఉండెను. ధర్మమును నమ్మని వారిని రద్దు చేయవలసి ఉండెను. అది ఈ కాలంలో అవసరముండెను. వారు ప్రకటించినప్పుడు ఇప్పటికి కూడా ఇది అవసరమున్నది. వారిట్లు తెలిపినారు, వచ్చే అటువంటి వ్యక్తి పేరు మసీహ్ మౌద్ అని పెట్టబడెను. అనగా ఈ ముల్లాలు మానవజాతి
మేలును కోరుకున్నట్లయితే వారు ఇలా ఎన్నటికీ చేసేవారు కాదు. వారు ఆలోచించవలెను. వారు మనకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చి ఏమి సాధించినారు? అల్లాహ్ తాలా ఇట్లు తెలిపినాడు, వారితో ఏమీ సంభవించదు. ఈ మన వ్యతిరేకులు కూడా ఒక రకంగా మనకు నౌకర్లు, జీతగాలు లెక్కనే ఉన్నారు. ఏదో ఒక రకంగా మన యొక్క విషయాన్ని తూర్పులో పడమరలో వీరు అందిస్తుంటారు. ఈ వ్యతిరేకత వలన కూడా మన సందేశం అందుతుంది. దీని వలన కూడా ప్రచారములో చాలా ఉపయోగం కలుగుతున్నది. కావున వీరు ఎంత ప్రయత్నించినను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతువస్సలాం యొక్క సంస్థను అంతము చేయలేరు. ఎంత కష్టపడినను వీరు దీనిని వ్యాపింపజేయుటకు కారకులు మాత్రమే అవుతారు. మరొక చోట వారు అలైహిస్సలాం ఇట్లనిరి, అల్లాహ్ తాలా తల్లి కంటే ఎక్కువ దయాళువు. అతను తన సృష్టిని వృధా చేయాలని ఆశించడు. మార్గము అలాగే కాంతి మార్గాలను మీకు అందిస్తూ ఉంటాడు. మీరు వాటిలో నడవవలెను. వివేకము అలాగే పవిత్ర ఆత్మతో మీరు పనిచేయండి. ఏ విధంగానైతే భూమిలో నాగలి దున్ననంత వరకు బీజము వేయబడదో, అదేవిధంగా కృషి చేయనంత వరకు, కష్టపడనంత వరకు పవిత్ర ఆత్మ లభించదు. పవిత్ర తెలివితేటలు ఆకాశం నుండి అవతరించవు. ఈ కాలములో అల్లాహ్ తాలా ఎంతో కరుణించాడు. తమ ధర్మము హజరత్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సహకరిస్తూ తన ప్రకోపాన్ని చూసి ఒక వ్యక్తిని పంపాడు. అతడే మీలో మాట్లాడుతున్నాడు. ఈ కాంతి వైపతడు మిమ్ములను పిలుస్తున్నాడు. ఈ కాలములో ఇటువంటి పీడనము, కుట్ర, ధర్మమును అంతము చేయుటకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నవో ఇంతకు ముందెన్నడూ జరగలేదు. కాని ఇప్పుడు మీరు చూస్తున్నారు, నలువైపులలో ఇస్లాంను నాశనం చేయుటకు తీవ్రమైనటువంటి దాడులు అన్ని జాతుల నుండి జరుగుతున్నవి. అవి ఇంతకు ముందెన్నడూ ఇంత వేగంగా జరగలేదు. ఇస్లాం వ్యతిరేకతకు గురి కానిచో మసీహ్ మౌద్ రావలసిన అవసరం లేకుండెను. కాని మనం చూస్తున్నాము, నేడు వారు ప్రకటించిన తర్వాత 130 సంవత్సరాల కంటే ముందు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దాడులు పెరుగుతూనే పోతున్నాయి. వారు ఒకచోట ఇట్లు తెలిపినారు, మీరు అనగా వ్యతిరేకులు నాతో ఇట్లంటారు, ఇదొక దుకాణం తెరిచినాడని. నాది దుకాణం కాదు. మసీహ్ మౌద్ పని ధర్మాన్ని వ్యాపింపజేయడం, ధార్మిక వ్యాపారం. మీరు దీనిని వ్యాపారం అన్నట్లయితే దీని పేరు మీరు ధార్మిక వ్యాపారమని పెట్టుకోవచ్చు. వారిట్లు తెలిపిరి, మీరు నన్ను వాస్తవం అడిగినచో నేను మీతో చెప్తున్నాను, మా యొక్క దుకాణము ప్రాపంచికము కాదు. మా యొక్క దుకాణము ప్రాపంచిక ప్రేమను పూర్తిగా నాశనం చేయడం. మా యొక్క ఉదాహరణ ఎటువంటి ఉదాహరణ అంటే, ఈ ప్రాపంచిక వ్యాపారాల ప్రకారం మేము ధర్మ వ్యాపారులం. మా వ్యాపారం మొత్తం ధార్మికమైనది. మా కారాగారం మొత్తం ధార్మికమైనది. ఇస్లాంలో ఎల్లప్పుడూ మార్గదర్శకులు, ఇమాములు వస్తూ ఉంటారు. మేము వారికి విరుద్ధంగా ఎటువంటి పద్ధతిని అవలంబించలేదు. విశ్వాసపరంగా కూడా ఇది వారికి చాలా ప్రమాదకరమైనది. ఎందుకనగా వారు విశ్వాసాల నుండి దూరమవుతున్నారు. ప్రమాదకరమైనటువంటి విశ్వాసాల వైపు వెళుతున్నారు. మా యొక్క అసలు ఉద్దేశము అనగా కొన్ని దురాచారాలను దూరము చేయడము, తప్పుడు విశ్వాసాలను ఏవైతే ఇస్లాంలో ఏర్పడినవో దూరము చేయడం. వాటి నుండి ప్రపంచాన్ని, ముస్లింలను మేము రక్షించదలిచినాము. నిజమైన ధర్మమును, దేనినైతే పవిత్ర ఖురాన్ బోధించినదో మేము కొనసాగించాలని ఉద్దేశించాము. ఇదే మా యొక్క లక్ష్యం. దీని కొరకే మేము ఇతర మతాలు అవి సత్యములో లేవని, వారి యొక్క పద్ధతి సత్య దూరమని తెలుపుతున్నాము. వారిట్లు తెలిపిరి, ఇతర మతాల వాస్తవికతను తెలుపుట, అవి సత్యముపై లేవని వివరించుట నా యొక్క లక్ష్యం. ఇస్లాం కాంతిని చూపించుట నా ఉద్దేశం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయిని ప్రపంచంలో స్థాపించజేయుట నా లక్ష్యం. వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయి గురించి మరొక చోట ఇట్లు తెలిపినారు, గుర్తుంచుకోండి, పవిత్ర ఖురాన్ అనగా దైవ గ్రంథమును పంపి
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపుటకు అల్లాహ్ తాలా ఎందుకు ఉద్దేశించాడంటే ఈ ప్రపంచము మీద ఉన్నటువంటి తన గొప్ప కరుణను చూపాలని ఆశించెను. అల్లాహ్ తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో గొప్ప కరుణను ఆదర్శంగా చూపెను. ఇట్లు తెలిపిరి, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్లిల్ ఆలమీన్. ఇది పవిత్ర ఖురాన్ సూక్తి. అనగా పవిత్ర ఖురాన్ను పంపే ముఖ్య ఉద్దేశము ప్రజలకు సన్మార్గము అందించుట. ఇవి అత్యంత గొప్ప లక్ష్యాలు. వీటికి ఎక్కడా ఉదాహరణ లభించదు. అందుకే వారిట్లు తెలిపినారు, అల్లాహ్ తాలా ఆశించి అన్ని సంపూర్ణ విషయాలను వివిధ ప్రవక్తలలో ఉన్నటువంటి సత్యములను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉనికిలో సమావేశపరిచినాడు. అన్ని సంపూర్ణ సద్గుణాలు, ప్రతిభలు, విశిష్టతలు వివిధ పుస్తకములో ఉన్నటువంటి విషయాలను పవిత్ర ఖురాన్లో అల్లాహ్ తాలా చేర్చినాడు. ఇదే విధంగా వివిధ సమాజాలలో ఉన్నటువంటి మంచితనాన్ని, విశిష్టతలను ఇందులో చేర్చినాడు. ఈ యొక్క విశిష్టతలను ఎవరూ మర్చిపోకూడదని ఆ యొక్క గొప్ప సంపూర్ణ విశిష్టతలను మనకు అందించదలిచినాడు. దాని ప్రకారం మనకు శక్తులను కూడా అల్లాహ్ తాలా ప్రసాదించినాడు. కావున వాటికి అనుగుణంగా మనం ఆయా శక్తులను వాడుకోవలసిన అవసరము ఉన్నది. ఇటువంటి విశిష్టతలు మరొక చోట మనకు కనిపించవు. కావున అల్లాహ్ తాలా మనకిచ్చినటువంటి శక్తులను బట్టి, బోధను బట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని తెలిపినాడు. ఇప్పుడు వాటిని పొందుటకు అన్ని రకాలుగా కృషి చేయడం మన బాధ్యత. వారిట్లు తెలిపిరి, నా ఆగమన ఉద్దేశం ఇదే. ఇందుకే నన్ను అల్లాహ్ తాలా పంపినాడు. దీనివైపు బోధించుటకు వారు దృష్టి సారించారు. ఈ విషయాలను మీరు గమనించండి, చూడండి. ఏ విధంగా అల్లాహ్ తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధన వారి ద్వారా ప్రపంచానికి శాసన రూపంలో అందించినాడో దానిని గమనించే బదులు నన్ను వ్యతిరేకిస్తున్నారు. వారిట్లు తెలిపినారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంపూర్ణ ప్రవక్త. మనకు అల్లాహ్ తాలా ఒక ప్రవక్తను పంపినాడు. ఆ ప్రవక్త విశ్వాసులలో సంపూర్ణుడు, విజ్ఞానులలో సంపూర్ణుడు, ప్రవక్తలలో ఉత్తముడు. ఇదే విధంగా వారు పరిచయం చేసినటువంటి పవిత్ర గ్రంథం సంపూర్ణమైన గ్రంథం, అత్యుత్తమ గ్రంథం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలలో ఉత్తములు. వారి ద్వారా ప్రవక్తృత్వము అంతమైనది. ఇక ఈ ప్రవక్తృత్వం అంతమైనదంటే ఏదో దాని యొక్క మెడ పిసికి చంపేయడం కాదు. అది ఏ విధంగానూ గర్వకారణం కాదు. ప్రవక్తృత్వం సంపూర్ణమైనది అంటే, అంతమైనది అంటే ప్రతి ఒక్క ప్రవక్తృత్వ విశిష్టత, సంపూర్ణ శక్తులు అనగా ప్రవక్తత్వంలో ఉన్నటువంటి సంపూర్ణ విశిష్టతలన్నీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించినవి. ఆదము నుండి యేసుక్రీస్తు వరకు వచ్చినటువంటి ప్రవక్తలలో ఉన్నటువంటి ప్రతి విశిష్టత, ప్రతి గొప్పతనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అందించబడెను. అందుకే వారు ఖాతమున్ నబియ్యీన్ అని సహజంగా బిరుదు పొందినారు. వారిలో అన్ని బోధనలు, అన్ని ఉపదేశాలు, అన్ని విజ్ఞానాలు, వివిధ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలు పవిత్ర ఖురాన్లో అలాగే సమకూర్చబడినవి. అందుకే పవిత్ర ఖురాన్ కూడా అత్యుత్తమ గ్రంథమని అనబడెను. వారిట్లు తెలిపిరి, ఇచట నేను మరొక విషయము గుర్తుంచుకోవాలని చెప్పదలచితిని. నాపై, నా జమాత్పై విమర్శ లేదా నింద వేస్తుంటారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మేము ఖాతమున్ నబియ్యీన్ అని విశ్వసించమని. ఇది మాపై ఘోరమైనటువంటి నింద. మేము ఎంత శక్తి, నమ్మకము, జ్ఞానము, సద్బుద్ధితో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఖాతమున్ నబియ్యీన్గా విశ్వసిస్తామో, నమ్ముతామో దానిలోని 1,00,000వ వంతు కూడా ఇతరులు నమ్మరు. వారు ఆ విషయాన్ని తెలుసుకోనేలేరు. వారికి ఆ రహస్యము తెలియనే తెలియదు. ఏ విషయమైతే ఖాతముల్ అంబియా అనే పదములో ఉన్నదో వారు కేవలం
తాత ముత్తాతలతో ఒక పదాన్ని విన్నారు, దాని వాస్తవికత వారికి తెలియనే తెలియదు. ఖత్మే నబువత్ అంటే ఏమిటో వారికి తెలియదు. వారు దానిని కేవలం విశ్వసిస్తారు, కాని దాని యొక్క పూర్తి రహస్యం వారికి తెలియదు. అల్లాహ్ తాలాకు అంతా తెలుసు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మేము ఖాతముల్ అంబియాగా విశ్వసిస్తాము. అల్లాహ్ తాలా మాకు ఖత్మే నబూత్ యొక్క వాస్తవికతను మంచిగా తెలిపినాడు. దాని యొక్క జ్ఞానాన్ని మాకు ప్రసాదించినాడు. దాని యొక్క జ్ఞాన రసం మాకు తాగించబడినది. అందులో ఒక ప్రత్యేక అభిరుచి గలదు. దానిని ఎవరు ఊహించలేరు. కాని ఎవరైతే ఈ చలిమ నుండి నీరు తాగినారో దానిని అర్థం చేసుకోగలరు. ఇదే బోధనను వారు మనకు అందించినారు. వారి యొక్క ఉద్దేశము హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం దేని కొరకైతే వచ్చినారో దానిని స్థాపించుటకు, దానిని కొనసాగించుటకు వారు సంస్థను స్థాపించారు. అందులో వారు జమాత్కు ఆదేశాలిచ్చారు. మీరు త్యాగాలు చేయండి, ఈ సందేశాన్ని ప్రపంచంలో వ్యాపింపజేయండి. హజరత్ ఖాతముల్ అంబియా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేయండి. మీరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభుత్వాన్ని ప్రపంచంలో స్థాపించనంత వరకు మీరు శాంతియుతంగా కూర్చోకూడదు. దైవ ఏకత్వమును, దేవుని ప్రభుత్వాన్ని ప్రపంచంలో స్థాపించండి. ఇదే మసీహ్ మౌద్ ఆగమన ఉద్దేశం. ఇదే ధార్మిక ప్రాముఖ్యత. ఈ ధార్మిక ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవలను. బయత్ హక్కును చెల్లించువారము కావలను. ఇందుకు మనం తమను తాము సిద్ధము చేసుకోవలను. ఈ పనిని మనము చేసినప్పుడే మనము ఈ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసిన వారము అవుతాము. ఇదే మన జీవిత ఉద్దేశం. ఈ ఉద్దేశమును పొందుటకు మనము ప్రయత్నించవలెను. బయత్ హక్కు కూడా ఇదే. అల్లాహ్ తాలా ప్రీతి, అతని సామీప్యమును పొందుట వారము కావలను. రమజాన్ రోజులలో దుఆల ద్వారా కూడా, తమ విద్యను పెంచుకొని కూడా, పవిత్ర ఖురాన్ విద్యను నేర్చుకొని కూడా ఆచరణ రూపంలో ఈ యొక్క సందేశాన్ని మనము అందించవలను. దీనికి మనం కంకణం కట్టుకోవలను. త్వరలో ప్రపంచంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పతాకం రెపరెప లాడాలని మనము కృషి చేయవలను. ప్రపంచాన్ని దైవ ఏకత్వం వైపు తీసుకొని రావలను. ఏకేశ్వరుడైన దేవుణ్ణి ఆరాధించేటట్లు మనము చేయవలను. అల్లాహ్ తాలా ఇందుకు మనందరినీ అనుగ్రహించుగాక. ముగింపులో పాకిస్తాన్ అహ్మదీయుల కొరకు దుఆ చేయండని నేను మనవి చేయదలచితిని. అల్లాహ్ తాలా వారి పరిస్థితులను సులభతరం చేయుగాక. ప్రస్తుతం వ్యతిరేకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల ఇబ్బందులను కలిగిస్తున్నారు. మస్జిదుల మినార్ల పేరు మీద, లేదా మెహరాబ్ల పేరు మీద, లేదా నమాజులను చదివేటువంటి వారి పేరు మీద ఏదో ఒక సాకుతో వారు ఇబ్బందికి గురి చేస్తున్నారు. వారి లక్ష్యం ఏమిటంటే ఏదో ఒక రకంగా అహ్మదీయులకు నష్టము కలిగించాలే. అల్లాహ్ తాలా అహ్మదీయులందరినీ రక్షించుగాక. ఇలాగే సాధారణంగా ముస్లిం సమాజం కొరకు కూడా దుఆ చేయండి. అల్లాహ్ తాలా వారికి సద్బుద్ధి ప్రసాదించుగాక. వారి యొక్క పరిస్థితులను మెరుగుపరచుగాక. వారిని కరుణించుగాక. పాలస్తీనా ముస్లిముల మీద మరల దౌర్జన్యం, హింస ప్రారంభమైనది. అల్లాహ్ తాలా వారిని కూడా ఈ హింస నుండి రక్షించి వారిని కరుణించుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله
إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.